ఫ్రెండ్స్, మనకు మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే 5th క్లాస్ అడ్మిషన్స్ మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అనేది 2024-25 సంవత్సరానికి ప్రారంభమయ్యాయండి. సో మనకి అప్లికేషన్ వచ్చేసి 1/3/2024 నుంచి 31/3/2024 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు 4వ తరగతి కానీ 4వ తరగతి చదువుతున్న వాళ్ళు 5వ తరగతి కానీ లేదా 10th చదువుతున్న వాళ్ళు ఇంటర్మీడియట్ కానీ అప్లై చేసుకోవచ్చు. మరి పూర్తి వివరాలు చూద్దాం 5వ తరగతికి సంబంధించిన డీటెయిల్స్. ఓకే, సో ఒకసారి పూర్తిగా చూసినట్లయితే మనకు మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులశాల సో విజయవాడ 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ ప్రకటన. మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ఇంగ్లీష్ మీడియం స్టేట్ సిలబస్ ఉంటుందండి ఇది. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థుల నుంచి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. అదేవిధంగా ప్రవేశ పరీక్ష తేదీ నాడు సో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు అనుసరించి ఆయా ఎంజేపీ పాఠశాలలో బీసీ హాస్టళ్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఓకే, సో మరి అర్హత ఏంటి అన్నట్లయితే మనకు బీసీ, ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు 9 నుంచి 11 సంవత్సరాల వయసు అనేది మించి ఉండరాదు. వీళ్ళు 1/9/2013 మరియు 31/8/2015 మధ్యలో మాత్రమే జన్మించి ఉంటే సరిపోతుందన్నమాట. ఓకే, బీసీ, ఈబీసీ అభ్యర్థులు మరియు ఇతర విద్యార్థులు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చూసినట్లయితే మనకి 9 నుంచి 13 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. అంటే 1/9/2011 మరియు 31/8/2015 మధ్య జన్మించి ఉంటే సరిపోతుంది. మరి అప్లై చేసుకోవడానికి ఆదాయం ఎంత ఉండాలి మన దగ్గర అంటే విద్యార్థుల తల్లిదండ్రుల సంరక్షకుల సంవత్సర ఆదాయము ₹1,00,000 మించకూడదు. ఇక జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలలో చదువుతూ ఉండాలి. ఓకే, ఇక నెక్స్ట్ విద్యార్థుల సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలో గత 2 సంవత్సరాల నుంచి నిరంతరంగా అంటే 2022-23 లేదా 23-24 చదువుతూ ఉండాలన్నమాట. విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి 2023-24 విద్యా సంవత్సరంలో చదివి ఉంటే సరిపోతుంది. మరి పాఠశాలలో ప్రవేశం ఎలా తీసుకుంటారు? సో విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది. పట్టిక 1లో ఆయా జిల్లాలకి సీట్లు కేటాయించడం జరిగింది. ఓకే, మనకి పట్టిక 1 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు ఎన్ని సీట్లు కేటాయించారనేది చూసుకోవచ్చు. సో మనకి జిల్లాల వారీగా ఇవ్వడం జరిగింది. అబ్బాయిలకు ఎన్ని ఉన్నాయి, అమ్మాయిలకు ఎన్ని ఉన్నాయనే సీట్లు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మీ లిస్ట్ అనేది చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూద్దాం. దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారండి. సో వాళ్ళకి మీ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, మనకి ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రవేశ పరీక్ష. సో ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు అదేవిధంగా సైన్స్ మరియు సోషల్లో 4వ తరగతి స్థాయిలోనే ఉంటుందన్నమాట. 2 గంటల 50 నిమిషాలు అనేది మనకి టైం అనేది కేటాయించడం జరిగింది. టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఇస్తారండి. సో తెలుగు 10 మార్కులకి, ఇంగ్లీష్ 10 మార్కులకి, లెక్కలు 15, అదేవిధంగా సైన్స్ 15 మార్కులతో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ జవాబులను వచ్చేసి ఓఎంఆర్ షీట్లో గుర్తించాలి. సో పిల్లలకు ఓఎంఆర్ షీట్ అంటే ఏంటో తెలియదు కాబట్టి మీరు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఆ పిల్లలకి ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయాలనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని నెట్ నుంచి మీరు వాళ్ళకి ఫిల్ చేసి చూపించండి. ఒకసారి ఆ పిల్లలు నేర్చుకుంటారు. ఓకే, ఇక నెక్స్ట్ ప్రశ్నాపత్రము తెలుగు మరియు ఇంగ్లీష్లోనే ఉంటుందండి. అంటే మీడియం వచ్చేసి మనకు ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పరీక్ష కేంద్రం చూసినట్లయితే విద్యార్థులకు వారి సొంత జిల్లాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్షా కేంద్రం వివరాలు హాల్ టికెట్లో ఇస్తారనమాట. సో ఒక్కో పరీక్షా కేంద్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువైనప్పుడు ఆ విద్యార్థులను దగ్గరలోని ఇతర పరీక్షా కేంద్రాలకు కేటాయిస్తారు. ఇక ఎంపిక విధానం చూసినట్లయితే అర్హత విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషను, అదేవిధంగా ప్రతి ఒక్క కేటగిరీ అంటే ఒకవేళ అనాథ పిల్లలైతే వాళ్ళకి, మత్స్యకారుల పిల్లలైతే వాళ్ళ అభ్యర్థులు కోరిన పాఠశాల ప్రధానంగా ఎంపిక చేయబడుతుంది అనమాట. ఓకే, ఇక రిజర్వేషన్ చూసినట్లయితే మనకు ఇక్కడ చూడొచ్చు ఓబీసీ లేదా ఈబీసీ అభ్యర్థులకు బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో 2% ఇచ్చారు. సో బీసీఏకి 20%, బీసీబీకి 28%, సో సి వచ్చేసి బీసీసీకి 3%,
బీసీడీకి 19%, ఈకి 4%. అదేవిధంగా ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, ఆర్ఫన్స్ అనాథ పిల్లలకి 3%, ఫిషర్మెన్ వీళ్ళకి 0 అనమాట. సో నెక్స్ట్ టోటల్గా 100% అనేది కేటాయించడం జరిగింది. సో మరి ఫిషర్మెన్ స్కూల్స్లో చూసినట్లయితే మనకు ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ ఎంపికైన సమానమైన ర్యాంక్ ఒకరికంటే ఎక్కువ వచ్చినప్పుడు పుట్టిన తేదీ ప్రకారం అధిక వయసు గల విద్యార్థికి ప్రాధాన్యత ఇస్తారు. ఇది మనకు తెలిసింది ఆల్రెడీ. ఇక నెక్స్ట్ దరఖాస్తు చేసే విధానం. సో అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తర్వాత ఏదైనా ఏపీ ఆన్లైన్ లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే కూడా అప్లై చేస్తారండి ఇది. సో ఓకే, మీరు ఒక డీటెయిల్స్ అన్ని తీసుకొని వెళ్ళండి. సో మనకి ఆధార్ కార్డు, అదేవిధంగా స్టడీ రాయించుకోండి, స్కూల్లో పేరు, డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా కరెక్ట్ రాయించుకొని తీసుకెళ్ళండి, రేషన్ కార్డు, అదేవిధంగా అబ్బాయి సంతకము, ఫోటో కూడా తీసుకెళ్తే అప్లై చేస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆన్లైన్ దరఖాస్తులను 1/3/2024 నుంచి 31/3/2024 అప్లై చేసుకోవచ్చండి. సో ఆన్లైన్ దరఖాస్తును ఎంపిక చేసి పంపిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. సో పాస్పోర్ట్ అని చెప్పాను కదా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి. అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు ఫోన్ నెంబర్ అనేది మీరు ఖచ్చితంగా ఒకటి ఇవ్వండి. చదువుకున్న అభ్యర్థులకు ఇస్తే మంచిదండి, చదువుకోలేని వాళ్ళు ఉంటే ఇవ్వద్దండి దయచేసి. సో వాళ్ళ ఒకటే ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులకు అందించే సదుపాయాలు ఏంటంటే మనకు ఉచిత వసతి మరియు గురుకుల పాఠశాలలో చదువుకునే అవకాశం ఇచ్చారు. నెలకు 1400 రూపాయలతో విలువ కలిగిన పౌష్టికాహారం ఇస్తారు. 4 జతల యూనిఫామ్ దుస్తులు ఇస్తారు, దుప్పటి మరియు జంకాణం. ఓకే, అదేవిధంగా బూట్లు, సాక్సులు, టై, బెల్టు, ఇట్లా నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారండి. వాళ్ళు ₹1 కూడా మీతో తీసుకోరని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5వ తరగతి ప్రవేశం పొందిన తర్వాత విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలో విద్య సంపాదించవచ్చు. ఓకే, సో ఒకవేళ పిల్లలు ఇదే స్కూల్లోనే కంటిన్యూ చేసుకోవచ్చు అండి. ఇంటర్మీడియట్ వరకు వాళ్ళని చదివించుకోవచ్చు అదే స్కూల్లో ఒకవేళ సెలెక్ట్ అయితే. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఇక ఇదండి విషయము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. ఎవరైనా మీ పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి.